రాష్ట్రాల్లో ప్రస్తుతం వరి చిరుపొట్ట దశ నుంచి వెన్ను చేసే దశ వరకు చేరుకుంది. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా వరికి వివిధ రకాల చీడపీడలు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా అగ్గి తెగులు, కాండం తొలచు పురుగు, దోమపోటు, మామిపండు తెగుళ్లు ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తున్నాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టకపోతే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. వీటి నివారణకు రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేష్. వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం వరి పైర్లు చిరుపొట్ట దశ నుంచి వెన్ను చేసే దశ వరకు ఉన్నాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల చీడపీడలు ఆశించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే చాలా చోట్ల అగ్గి తెగులు, కాండం తొలుచు పురుగులు, అక్కడక్కడా దోమపోటు, మామిపండు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అధికంగా ఎరువులు వాడటం వల్ల కూడా అగ్గి తెగులు ఆశిస్తుంది. ఈ తెగుళ్ల వల్ల ఆకులపై నూలుకండె ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువైతే మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పైరు కాలిపోయినట్లు కనిపిస్తుంది. కంకి దశలో వెన్నులో మెడవిరిగి తాలుగింజలు ఏర్పడతాయి. దీనివల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ చీడపీడల నివారణకు రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతులను చేపట్టాలో తెలియజేస్తున్నారు ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేష్. ప్రస్తుతం వరి పైరు చిరుపట్ట దశ నుంచి ఎన్ను దశ వరకు ఉందండి. ఈ చిరుపట్ట దశలో మనం మామూలుగా సిఫార్సు చేస్తున్నది ఏంటంటే ఎరువులు మూడో భాగంగా వేసేటువంటి ఎరువుల్లో భాగంగా మనం నత్రజని, పొటాష్ ఎరువులను తప్పనిసరిగా వేసుకోవాలి. ఎకరానికి 20 కేజీలు పొటాష్, నత్రజని మూడో భాగంగా వేసేది ఏదైతే ఉందో అది ఒక బస్తాను ఎంత మిగిలి ఉంటే అంత ఇది కంపల్సరిగా చిరుపట్ట దశలో ఉన్నప్పుడు వేసేసుకోవాలి. తర్వాత సస్యరక్షణ దశగా చూసుకున్నట్లయితే మనకి ఈ తాలుకంకె, వైట్ ఇయర్స్ అంటాం, తెల్ల కంకులు రావడానికి కారణమైనటువంటి కాండం తొలచు పురుగు నివారణకి జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి మనం గుళికలు కానీ లేదా ఏదైనా సిఫార్సు చేసిన మందులు, గుళికలు అయితే కార్బోఫ్యూరాన్ 3G గ్రాన్యూల్స్ అయితే 10 కేజీలు ఎకరాకి, లేదా మనం 4G వేసుకునే పని అయితే కెల్డాన్ గుళికలు అయితే మనం 8 కేజీలు ఎకరాకి 6 నుంచి 8 కేజీలు చొప్పున మనం వేసుకోవాల్సి ఉంటుంది. లేదా పైపాటుగా స్ప్రే ఇచ్చుకోవాలనుకున్నట్టయితే మనకి కొరాజిన్ కానీ లేదా మనం కార్టాప్ స్ప్రే పరంగా కూడా దొరుకుతుంది. ఇవేవైనా కూడా మనం స్ప్రే చేసుకుని దీన్ని నివారించుకోవచ్చు. కాండం తొలచు పురుగు ఈ దశలో మనం స్ప్రే చేసినట్లయితే మనకు ఎన్ను తయారవుతున్న సమయంలో అది చేసేటువంటి నష్టాన్ని మనం చాలా వరకు నివారించుకోవచ్చు. నెక్స్ట్ మనం మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువగా ఉదయం పూట మంచు పడుతుంది. మరి మధ్యాహ్నం ఈ టైంలో చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి మనకి వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండడం వల్ల అగ్గి తెగులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. దీని నివారణకి మనం స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక్కొని ట్రైసైక్లోజోల్ భీమ్ అని దొరుకుతుంది మనకి. అది ఎకరాకి 120 గ్రాముల చొప్పున మనం స్ప్రే చేసుకోవడం, లేదా కాసుగా మైసిన్ అని కొన్ని మందులు ఉన్నాయి. ఇలాంటివి పిచికారీ చేసుకోవడం, ఒక స్ప్రే ఇవ్వడం చాలా అవసరం ఈ టైంలో. సో పురుగు మందు, తెగులు మందు కలుపుకొని మనం స్ప్రే ఇవ్వాలి. తర్వాత మరీ ముఖ్యంగా మనకి ఈ దశలో వచ్చేటువంటి దోమపోటు ప్రస్తుతానికి కొంచెం అదుపులోనే ఉంది. ఒకవేళ మనకు కనుక ఆ ఉధృతి ఎక్కడైనా కనబడినట్లయితే పెక్సలాన్ మనకి ఎకరాకి 90 ml చొప్పున మనం స్ప్రే చేసుకున్నట్లయితే బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. తక్కువగా ఉంది అనుకున్నప్పుడు మనం నార్మల్ తక్కువ డోసు ఖర్చుతో పిచికారీ కూడా చేసుకోవచ్చు. అందులో భాగంగా మనం మోనోక్రోటోఫాస్ కానీ క్లోర్పైరిఫాస్ కానీ ఇవి కూడా మనం సిఫార్సు చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్గా మనం ఈ దశలో చేసుకోవాల్సిన సస్యరక్షణలో మూడోది మామిపండు తెగులు యాజమాన్యం. ఈ మామిపండు తెగులు మన 11-21 ఈవెన్ 13-18 రకం ఖరీఫ్లో వేసినప్పుడు కూడా వస్తుందని చెప్పేసి అని అంటున్నారు. దీని నివారణకి మనం పొట్ట దశలో ఉన్నప్పుడు నుంచి లేదా పానికల్ ఎమర్జెన్సీ ఈ స్టేజ్లో ఉన్న టైంలో మనం ఒకసారి ఒక స్ప్రే ఇవ్వాలి. ఏదో అజాక్సిస్ట్రోబిన్ అని దొరుకుతుంది మనకి మందు, అది కానీ లేదా టిల్ట్ కానీ ఈ దశలో ఒకసారి 1 ml per లీటర్ చొప్పున వేసుకొని స్ప్రే చేయాలి. అదేవిధంగా ఒక 15 రోజుల తర్వాత మొత్తం ఎన్ను బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి స్ప్రే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉద్యాన వాణిజ్య పంటల్లో బిందు సేద్య విధానం రైతులకు అన్ని విధాలుగా చేయూతగా నిలుస్తోంది. నీటిని పొదుపుగా వాడుకునే అవకాశం ఉండడం, అవసరం మేరకే మొక్కలకు నీరందించడం ఈ విధానంలోని ప్రత్యేకత. దీనికి తోడు ఎరువులను డ్రిప్ ద్వారా అందించడం వల్ల పంటలు ఆరోగ్యంగా పెరుగుతూ మంచి దిగుబడినిస్తున్నాయి. దీన్ని ఫెర్టిగేషన్ అంటారు. అయితే చాలా మంది రైతులకు ఫెర్టిగేషన్ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల
డ్రిప్ పరికరాలు దెబ్బతిని మన్నిక తగ్గిపోతుంది. మరి డ్రిప్ ద్వారా ఎరువులు అందించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మెట్ట పంటల సాగులో రైతుల పాలిట కల్పతరువుగా మారింది డ్రిప్ సేద్య విధానం. నేల ఉపరితలం మీద, నేల దిగువన, వేరు మండలంలో అతి స్వల్ప పరిణామంలో గంటకు 1 నుంచి 12 లీటర్ల వరకు నీరు అందించే విధానాన్ని డ్రిప్ పద్ధతి అంటారు. ఈ విధానంలో ప్రధానంగా 5 రకాల పద్ధతులు ఉన్నప్పటికీ ఉద్యాన పంటల్లో రైతులు ఎక్కువగా ఆన్లైన్, ఇన్లైన్ డ్రిప్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. డ్రిప్ ద్వారా నీటిలో కరిగే ఎరువులను ఫర్టిగేషన్ పద్ధతిలో అందిస్తున్నారు. ఈ విధానంలో ముందుగా కావాల్సిన మోతాదులో నీటిని ఒక డ్రమ్ములో కలిపి ఫర్టిలైజర్ ట్యాంకు ద్వారా లేదా వెంచూరీ పంపుతో నేరుగా నీటితో పాటు ఎరువును మొక్కలకు అందించడం జరుగుతుంది. నీటిలో కరిగే అన్ని రకాల ఎరువులను ఫర్టిగేషన్ పద్ధతిలో సమర్థంగా ఉపయోగించవచ్చు. వీటిని శాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అంటారు. నీటితో పాటు ఎరువు భూమిలో ఇంకిపోవడం వల్ల వేరు వ్యవస్థకు త్వరగా అందుతుంది. సాధారణ పద్ధతిలో కంటే ఎరువు వినియోగం 2 పెరుగుతుంది. మొక్కకు కావాల్సిన పోషకాలను ప్రతిరోజు అందించే అవకాశం ఉండటం వల్ల కూరగాయలు, పూలు, పండ్ల తోటల పెరుగుదల ఆరోగ్యవంతంగా ఉండి దిగుబడులు పెరుగుతున్నాయి. అయితే ఫర్టిగేషన్ పట్ల కొంతమందికి సరైన అవగాహన లేకపోవడం, డ్రిప్ ద్వారా అందించేటప్పుడు ప్రెషర్ గేజ్లో సరైన ప్రెషర్ ఉండేటట్లు చూసుకోకపోవడం వల్ల డ్రిప్ పరికరాలు పాడై అసలుకే మోసం వస్తోంది. అందువల్ల తోటలకు ఫర్టిగేషన్ చేసేటప్పుడు రైతులు తగిన అవగాహనతో అందిస్తే ఇబ్బందులు ఉండవని సూచిస్తున్నారు ఉద్యాన అధికారి విద్యాసాగర్. డ్రిప్ ద్వారా మనం ఫర్టిగేషన్ ఏ విధంగా చేయాలి, ఎరువులు ఎట్లా పంపించాలనే విషయం గురించి తెలుసుకుందాం. డ్రిప్లో ప్రధానంగా ఇది శాండ్ ఫిల్టరు. శాండ్ ఫిల్టర్ అంటే జనరల్గా బోర్లో నుంచి నీళ్లు వస్తే ఈ ఫిల్టర్ అవసరం లేదు. మనకు బావిలో నుంచి కానీ, అదేవిధంగా ఓపెన్ వెల్గా ఏదన్నా మనం సంపు కానీ, ఫామ్ పాండ్ కానీ అట్లాంటిది కట్టుకున్నప్పుడు దాంట్లో వచ్చేటువంటి నాచు, చెత్త, చెదారాన్ని ఇది క్లీన్ చేయడం కోసం జరుగుతుంది. దీని ద్వారా ఇది స్క్రీన్ ఫిల్టరు. ఈ స్క్రీన్ ఫిల్టర్లో దీని లోపల ఒక స్క్రీన్ ఉంటుంది. దాని ద్వారా ఆ నీళ్లు ఆ ఫ్లో వచ్చేసేసి ఆ స్క్రీన్లో అవి మొత్తం క్లీన్ అయిపోయి చెత్త చెదారం ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటిది దాంట్లో నుంచి పోతాయి. ఇక్కడ ప్రెషర్ గేజ్ ఉంటుంది. మనం ఇచ్చుకునేటప్పుడు దీన్ని వెంచూరీ అంటాం. ఈ వెంచూరీకి ఫుట్బాల్ బుడ్డి టైపు ఒక బుడ్డి ఉంటుంది దీనికి సంబంధించింది. ఇది సక్ చేస్తుంది. దాని లోపల ఒక ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు ఇది సక్ చేస్తుంది. సక్ చేసినప్పుడు దీంట్లో వాటర్లో మనము 319 కావచ్చు, 1261 కావచ్చు, ఏ రకమైనటువంటి వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ అంటే నీటిలో కరిగేటువంటి ఎరువును ఈ డ్రమ్ములో ఫస్ట్ దాన్ని మొత్తం డైల్యూట్ చేసుకొని కరిగించుకోవాలి. అది కరిగించిన తర్వాత దీని లోపలికి మొత్తం అది పూర్తి స్థాయిలో కరిగినప్పుడు ఈ ఫుల్ ప్రెషర్ తోటి ఇది లోపల నుంచి బయటికి అడ్జేసుకొని మొత్తం ప్రతి చెట్టుకు, ప్రతి ఒక్క వేరు వ్యవస్థ దగ్గర ఇది రావడం అనేది జరుగుతుంటుంది. సహజంగా మనం ఎరువు ఎక్కించేటప్పుడు ఈ ప్రెజర్ను చూసుకోకుండా చాలామంది చేస్తుంటారు. అయితే ఈ ప్రెజర్ పెట్టేటప్పుడు చాలామందికి డ్రిప్ ఇచ్చి ఉంటాం. డ్రిప్ ఇచ్చి ఉంటే ఇది థ్రోటల్ వాల్వ్. ఈ థ్రోటల్ వాల్వ్ల ఇక్కడ 100, 75, 50, 25 0% తిప్పినట్టయితే మొత్తం ప్రెజర్ ఆగిపోయి బోర్ మొత్తం పైపులన్నీ పలిగిపోయే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ 0 వరకు ఎట్టి పరిస్థితుల్లో తిప్పొద్దు. ఇక్కడ ప్రెజర్ గేజు 1 దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రెజర్ 1 గేజ్లో ఉన్నప్పుడు లేదా 1.5లో ఉన్నప్పుడు మొత్తం యూనిఫామ్గా అన్ని మొక్కలకు సమానంగా ఎంత దూరం ఉన్నా, ఎంత ప్రెజర్ ఉన్నా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇది ఇందులోపల ఆన్ చేసినప్పుడు ఈ వాళ్ళు 2 ఆన్ అయ్యేటట్టు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇది అడ్జేయాలి. ఇది తిప్పకంటే ముందు దీంట్లో నీళ్ళు వస్తాయి ఈ బుడ్డిలా. ఎప్పుడైతే ఇది ఒకవైపు క్లోజ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు అది 50 నుంచి 25 మధ్యలో ఉన్నప్పుడు ఆ బోర్ యొక్క కెపాసిటీని బట్టి అది ప్రెజర్ను క్రియేట్ చేస్తుంది. ఆ ప్రెజర్ని క్రియేట్ చేసినప్పుడు దీని లోపలికి సకింగ్ చేసుకునేటువంటి విధానం అనేది వస్తుంది. దాని ద్వారా ఎరువులన్నింటినీ మనం ఎక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెట్టు దగ్గర, ప్రతి చెట్టు దగ్గర పోయి మనం వేయాలంటే వేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. ఈ రకంగా ఫర్టిగేషన్ ద్వారా చేసుకుంటే మొక్కకు మంచి యాజమాన్య పద్ధతుల ద్వారా బాగా ఈల్డ్ రావడానికి అవకాశం ఉంటుంది.
అరటి సాగయ్యే అన్ని ప్రాంతాల్లోనూ రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సిగటోక ఆకుమచ్చ తెగులు. మొక్క దశ నుండి గెల కోత వరకు ఈ తెగులు బెడద వెంటాడుతోంది. వీటితో పాటు తరచూ దుంపకుళ్ళు, పనామా తెగుళ్లు దాడితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి శాస్త్రవేత్త డాక్టర్ నాగలక్ష్మి రైతాంగానికి తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగుతున్న పండ్ల తోటల్లో అరటి ప్రధానమైంది. ఒకసారి నాటితే 3 సంవత్సరాల వరకు రైతులు గెల దిగుబడి తీస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలుగా తోటల్లో చీడపీడల బెడద ఎక్కువవడంతో రైతులు 1-2 పంటలకే తోటలను తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రధానంగా సిగటోక ఆకుమచ్చ, పనామా, దుంపకుళ్ళు వంటి సమస్యలు తోటలను వెన్నాడుతున్నాయి. అధిక సాంద్రత పద్ధతిలో మొక్కలు నాటిన తోటల్లో ఈ సమస్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. తోటల్లో కలుపు లేకుండా చూసుకుని తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ తెగుళ్లను సులభంగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ నాగలక్ష్మి. ఈ సిగతోక ఆకుమచ్చ తెగులు అనేది వర్షాకాలం జూన్ జూలైలో మొదలయ్యి నవంబర్ దాకా ఉధృతంగా ఉంటుంది. ముఖ్యంగా టిష్యూ కల్చర్ బనానాలో ఎక్కువగా ఉంటుంది. ఇది మొట్టమొదట లేత పసుపు రంగులో ఉన్న చిన్న చిన్న చుక్కల్లాగా మొదలయ్యి ఆకు అంతా కూడా వ్యాపించి ఆకు మొత్తం కూడా మాడిపోయినట్టుగా తయారైపోతుంది. దీనివల్ల మొక్కకి కిరణజన్య సంయోగక్రియ తగ్గి కాయ నాణ్యత లోపిస్తుంది. ఎప్పుడైతే గెల బయటకు విచ్చుకొని వచ్చిందో ఆ తర్వాత కనుక ఈ తెగులు ఉధృతిని మనం అరికట్టకపోతే దాని కాయ నాణ్యత ఖచ్చితంగా దెబ్బతింటుంది. దీనికి మనం నివారణ చర్యలు ముఖ్యంగా పంటని పరిశుభ్రంగా ఉంచాలి. అంటే కలుపు లేకుండా చూడాలి. అలాగే దుంపని మంచి చోటు నుంచి సేకరించాలి. అదేవిధంగా ఎండుటాకులు లేదా తెగులు సోకిన ఆకులను ఎప్పటికప్పుడు మనము తీసి దాన్ని కాల్చివేయాలి. తర్వాత లాస్ట్లో మనము రసాయనిక పదార్థాల వల్ల కూడా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. వర్షానికి ముందైతే మ్యాంకోజెబ్ అనే మందును కానీ లేదా క్లోరోథాలనిల్ దీన్ని కానీ 2.5 గ్రాము లీటర్కి కలిపి పిచికారీ చేసించు మొదటగా వచ్చే చిన్న మచ్చల్ని మనము నివారించవచ్చు. అలాగే వర్షం పడిన తర్వాత ఈ తెగులు వ్యాప్తి విపరీతంగా ఉంటుంది. దాన్ని ఆ ఉధృతిని బట్టి మనము ప్రొపికొనజోల్ 1 లీటర్ నీళ్ళు కలిపి దాన్ని పిచికారీ చేసించో దీని మీద ఉన్న మచ్చల వ్యాప్తి చాలా వరకు నివారించవచ్చు. తర్వాత 20 రోజుల తర్వాత ప్రొపికొనజోల్ 1/2 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి, అదేవిధంగా దానికి 10 మిల్లీలీటర్ల మినరల్ ఆయిల్ కనుక మనము కలిపి పిచికారీ చేసించో తెగులు వ్యాప్తి చేసే కారకాలు శిలీంద్ర బీజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమూలంగా నాశనమయ్యి గాలి ద్వారా వ్యాప్తి చెందే ఈ శిలీంద్ర బీజాలు అన్నీ కూడా నశిస్తాయి. దీనివల్ల మనకి తెగులు వ్యాప్తి తగ్గుతుంది. అరటి తోటలను ఆశించే తెగుళ్లలో అతి ప్రమాదకరమైన తెగుళ్లు పనామా, దుంపకుళ్ళు తెగుళ్లు. బ్యాక్టీరియా, శిలీంధ్రాల ద్వారా ఆశించే ఈ తెగుళ్ల వల్ల ఒక్కోసారి పంటపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పనామా ఎండు తెగులు అనేది ఒక ముఖ్యమైన సమస్య. ముఖ్యంగా అమృతపాణి రకాల్లో ఈ పనామా తెగులు చాలా ఎక్కువగా వస్తుంది. తెగులు సోకిన మొక్కలు ఆకులు ఎండిపోయి పండుబారినట్టుగా అయిపోయి తడుమ దగ్గర విరిగి వేలాడుతూ కనిపిస్తాయి. అలాగే కాండం మీద నిలువు పగుళ్ళు ఏర్పడతాయి. గమనించక ముందే మనం కొన్ని చర్యలు మనం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన పొలం నుంచి విత్తనాన్ని కానీ దుంపల్ని సేకరించాలి. తర్వాత కార్బన్డజిమ్ 1 గ్రామ్ లీటర్ నీటి కలిపిన మందు ద్రావణంలో అరగంట సేపు దుంపల్ని నానబెట్టాలి నాటే ముందు. అలాగే మనం నాటిన తర్వాత 3, 5, 7 నెలల్లో 2 గ్రాముల కార్బన్డజిమ్ లీటర్ నీటికి కలిపి ఆ మందు ద్రావణంతో మొక్క చుట్టూన ఉన్న నీళ్ళని తడపాలి. ఈ విధంగా దీన్ని నివారించవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన తెగులు బ్యాక్టీరియా ఎండు తెగులు. దీనివల్ల ఈ బ్యాక్టీరియా దుంపకుళ్ళు వస్తుంది మనకి. దీన్ని నివారించడానికి మనము లీటర్కి 25 గ్రాములు బ్లీచింగ్ పౌడర్ని కలిపి ఆ మందు ద్రావణంతో మనము నీటి తడిగా ఉన్న పొలంలో మొదల చుట్టూతా తడుపుకుంటే ఇది చాలా వరకు బాగా పనిచేస్తుంది. చిన్న కమతాల్లో చెరకు సాగు చేసే రైతులకు బెల్లం తయారీ మంచి ఉపాధిని కల్పిస్తోంది. చెరుకును ఫ్యాక్టరీలకు తోలిన దానికంటే బెల్లం తయారీ వల్ల రైతులు అదనపు రాబడి పొందగలుగుతున్నారు. అయితే తయారీలో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల నాణ్యమైన ఉత్పత్తి సాధించలేకపోతున్నారు. ఒకసారి మార్కెట్ రేట్ల హెచ్చుతగ్గులు లాభాలను మింగేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో నాణ్యమైన బెల్లం ఉత్పత్తి తయారీతో పాటు బెల్లాన్ని వివిధ రూపాల్లో తయారు చేసి విలువ ఆధారిత ఉత్పత్తిగా విక్రయించడం వల్ల కలిగే ప్రయోజనాల పట్ల విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. చెరకు పంట కాలం 12 నెలలు. ఏడాది పొడవునా ఈ ఒక్క పంటే రైతుకు ఆధారం. సగటున ఎకరాకు 35 నుంచి 40 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. అయితే సాగు ఖర్చు, చెరకు నరికేందుకు కూలీల ఖర్చు భారీగా ఉండటంతో ఎకరాకు 15 నుంచి 30 వేలు మిగలటం కనాకష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో చిన్న సన్నకారు రైతులు బెల్లం తయారీకి అధిక ఆసక్తి చూపిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వేల ఎకరాల్లో చెరుకును రైతులు బెల్లం తయారీ కోసం పెంచుతున్నారు. ఈ ప్రాంతంలో వర్షాధారంగా చెరకును పండిస్తారు. మే నెలలో చెరకును నాటి జనవరి నుంచి మార్చి, ఏప్రిల్ నెల వరకు చెరకును దఫదఫాలుగా నరికి బెల్లం తయారు చేస్తారు. ఫ్యాక్టరీకి చెరుకును తోలితే సకాలంలో డబ్బు చేతికి అందకపోవడం, బెల్లం తయారీతో ఎకరాకు 5 నుంచి 10 వేలు అదనపు ఆదాయం వస్తుండటంతో అధిక శాతం మంది రైతులు ఈ పరిశ్రమ వైపు ఆకర్షితులవుతున్నారు. అనకాపల్లి బెల్లం మార్కెట్ అందుబాటులో ఉండటంతో విశాఖ జిల్లాలో ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. సాధారణంగా శీతాకాలంలో చెరకు నుంచి బెల్లం రికవరీ ఎక్కువ ఉంటుంది. టన్ను చెరకు నుంచి రైతులు 100 నుంచి 120 కిలోల బెల్లం దిగుబడి తీస్తున్నారు. టన్ను చెరకుకు ఫ్యాక్టరీలు చెల్లించే ధర సుమారు 3,000 రూపాయలు. అదే బెల్లం ఆడితే 3,300 నుంచి 3,500 వరకు ధర లభిస్తోంది. ఖర్చులు పోను టన్నుకు 100 నుంచి 200 రూపాయల ధర అదనంగా లభిస్తోంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో చెరకు పక్వదశకు చేరుకోవడంతో రైతులు బెల్లం తయారీ పనుల్లో నిమగ్నమయ్యారు. నాణ్యమైన బెల్లం తయారు చేయాలనుకునే రైతులు చెరకును నరికిన దగ్గర నుంచి బెల్లం దింపే వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చెరకు పక్వత వచ్చిన తరువాతనే నేలమట్టానికి నరకాలి. చెరకు మొదల్లోనే సుక్రోజ్ శాతం అధికంగా ఉంటుంది. రసం తీసేటప్పుడు నిలువు క్రషర్ ద్వారా కాకుండా అడ్డ క్రషర్ ద్వారా చెరకు రసాన్ని తీస్తే 2 నుంచి 5% దిగుబడి పెరుగుతుందని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీదేవి చెబుతున్నారు. క్రషర్ల ద్వారా చెరుకు రసం తీయడం జరుగుతుంది. సాధారణంగా రైతులు దీనికి అట్ట క్రషర్లు, నిలువు క్రషర్లు 2 రకాలుగా ఉంటాయి. అలా నిలువు క్రషర్ల బదులుగా అట్ట క్రషర్లు వాడినట్లయితే కనుక మనకి 2% నుండి 5% వరకు రసం దిగుబడి ఎక్కువగా అవుతుంది. నిలువు క్రషర్లు వాడుతున్నారు. నిలువు క్రషర్లు ఏంటంటే 50 నుండి 55% వరకు ఎఫిషియన్సీ అన్నది రస దిగుబడి వస్తుంది. అదే మనం అడ్డ క్రషర్లో చూసినట్లయితే కనుక 60 నుండి 62% వరకు, అంటే 5% మనకి రస దిగుబడి అన్నది ఎక్కువ జరుగుతుంది. గుడ్డతో కానీ లేకపోతే జల్లెడితో కానీ మనం సాధారణ పద్ధతుల్లోనే దాన్ని ఫిల్టరేషన్ చేసుకుని తర్వాత దాన్ని పెనాల్లోకి వేయడం జరుగుతుంది. బెల్లం వండేందుకు అనకాపల్లి పొయ్యిలను వాడితే మంచిది. దీనిలో రసం త్వరగా మరుగుతుంది. తక్కువ వంట చెరకుతో నాణ్యమైన బెల్లం పొందవచ్చు. బెల్లం తయారీకి ఇనుప పెన్నాలు కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ పెన్నాలు వినియోగించితే నాణ్యమైన బెల్లంతో పాటు మంచి రంగు వస్తుందని శాస్త్రవేత్త చెబుతున్నారు. ఇది SS304 గ్రేడ్ ఉన్న స్టీల్ పెనాలతో తయారు చేసినట్లయితే కనుక రసం నుండి వచ్చిన ఆ బెల్లం నాణ్యంగానే ఉంటుంది, అలాగే మంచి రంగు కూడా వస్తుంది. ఈ పెనాలు కూడా ఏంటంటే సాధారణంగా వెడల్పు కానీ తక్కువ లోతుగా ఉండేటట్లుగా పెనాల్లోని మనం బెల్లం తయారు చేయడం మంచిది. ఇలాగా చేసిన తర్వాత మనం సాధారణంగా ఏంటంటే రైతులు పొయ్యిలు పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా అనకాపల్లి వారితో రూపొందించిన అనకాపల్లి పొయ్యి అని ఉంటుందండి. అది ఏంటంటే డబుల్ గ్రేడెడ్, అంటే ఒక 2 కిటికీలా ఉంటాయి. దాంట్లో పొయ్యి మంట పెట్టడం వల్ల ఏంటంటే అందులో వచ్చిన ఆ బూడిదంతా కూడా కిందకి రాలిపోయి దాన్ని మనం ఎప్పటికప్పుడు తీసేసుకోవడం అన్నది జరుగుతుంది. ఇలా మంట పెట్టిన తర్వాత మనం ఏంటంటే సాధారణంగా రైతులు రంగు రావడం కోసం హైడ్రోస్ అని, అలాగే కొన్ని కెమికల్స్ ఉంటాయండి, సోడియం హైడ్రోజన్ సల్ఫైట్ అంటాము, ఇలాంటి కెమికల్స్ వేయటం జరుగుతుంది. దీనికి బదులుగా మనం రైతులకి ఏంటంటే సున్నాన్ని మనం ఉపయోగించినట్లయితే కనుక నాణ్యమైన బెల్లం తయారు చేసుకోవచ్చు, అలాగే రంగు కూడా బాగానే వస్తుంది. ఈ చెరుకు రసం వేడెక్కుతున్నప్పుడు ఈ మధ్య మధ్యలో సున్నం యాడ్ చేస్తూ అందులో వచ్చిన మలిన పదార్థాలన్నింటినీ కూడా మనం తెట్టుతోని తీసేస్తూ ఉండాలి. ఇలా ఉడికించిన తర్వాత సుమారుగా 118 డిగ్రీల సెంటీగ్రేడ్ వచ్చినప్పుడు మనం బెల్లము దాన్ని కొంత తీసుకొని దాని స్ట్రైకింగ్ పాయింట్ టెంపరేచర్ అంటాము, ఈ టెంపరేచర్ దగ్గర దాన్ని కిందకి దింపడం
జరుగుతుంది. దాన్ని 1 కేజీ ముక్కలు కానీ, హాఫ్ కేజీ ముక్కలు కానీ, అలాగే పావు కేజీ, 25 గ్రాములు అలాగా వినియోగదారునికి ఉపయోగపడేలాగా వివిధ రకమైన సైజుల్లోని, షేపుల్లోని మనం వేసుకున్నట్లయితే కనుక శుభ్రంగానే ఉంటుంది. అలాగే వేస్టేజ్ అన్నది కూడా తగ్గుతుంది. సరైన మెళకువలను పాటిస్తే నాణ్యమైన బెల్లం తయారు చేయవచ్చు. మార్కెట్కు అనుగుణంగా బెల్లం ఉప ఉత్పత్తులను తయారు చేస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చు.